వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు వీక్షించి ఆనందాన్ని పొందుతున్నారు. వారంతా భావిస్తారు స్వామిని. అహం దూరతస్థే పదాంభోజయుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృసేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని వేడుకుంటున్నారు. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విశ్వక్సేన ఆరాధన వీక్షిద్దాం. అమ్మవారిని దర్శిద్దాం. స్వామివారిని సందర్శిద్దాం. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని ఆ స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ ఈనాటి కళ్యాణోత్సవ వైభవాన్ని వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుందాం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. శుక్రవారం అమ్మవారి దర్శనం కలుగుతున్నది. లక్ష్మీరమణ గోవింద ధాత్రీరమణ గోవింద అని వేడుకుందాం. సరగం సౌదమస్థానే సౌదంబామహేశ్వర పావమాన్యేద్యో అధ్యయనం ప్రతిభసమృతగం రథ తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్పదోదకం పావమాన్యే స్వస్తయనే సుగాహే వయస్వదే ప్రతిభసమృతోర్దః బ్రాహ్మణే సరగం విదం పావమాన్యే విషందరః ఇమం లోకమదోదకం కామः సమర్థేంద్రः దేవైర్దేవై సమావృతాः అవమాన్యే స్వస్తయనే సుగాహే వయస్వదే ప్రతిభసమృతోర్దః బ్రాహ్మణే సరగం విదం యన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా యన దశరదారేణ అవమాన్యపునందమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయకం మన్మయో తేన బ్రహ్మవిజోదయ ఓదమృమరేమహే ఇంద్రస్వహేతే సఖమాప్రాతో సోమస్వస్యావరణ సమేత్య యమో రాజా వృణాది పునాగమ తదవేశామూర్జయం చాపనాదో తస్సంయో రావణేమహే గాతున్యజ్ఞాయ గాతున్యజ్ఞపదే దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుషేభ్యः ఓర్త్వంతికాదివేజనం సన్హాస్తద్విపదే సంచదర్పదే ఓం శాంతస్యాంతేః ప్రాచ్యాం దేవార్తుజో మార్జయంతాం దక్షిణాయాం విగమాసా పితరో మార్జయంతాం ప్రదేశ్యాం దేవావనస్పదయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగిడదోజే వాస్తోత్పదే ప్రజానే మారుతదే ఆపోహిష్టామయోభవస్థానమూర్త్యై జనార్దన దేవసత్వాదృత ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పోష్ట హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్మాపరిణో నైదో దేవదక్షిణే హిరణ్యం నైనామృతత్తవస్యాం మయోధాత్రే కామపురవిగ్రహేత్రే కైగంగస్పాదాదే కామః కామాయ కామో ధాత కామగం సముద్రమావిష
कामेन ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन प्रतिगृह्णामि राजा वर्णो नैतदेव दक्षिणे हिरण्यं तैनामृतत्तमस्यां मयोधात्रे कामप्रविग्रहेत्रे कैगङ्गस्पादादे कामः कामाय कामो धाता कामगं समुद्रमाविश कामेन त्वा प्रतिगृह्णामि एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन प्रतिगृह्णामि सूत्रवती जगद विश्वक्सेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं प्रदास्यामि क्षमार्थं प्रदागमनाय च विश्वक्सेनदेवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం సభక్తిగా నిర్వర్తించి అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు అర్చకవరేణ్యులు. అదివచ్చ అచ్యుతు సేనాపతి అంటాడు అన్నమయ సంకీర్తనలో. సర్వసర్వం సహా చక్రవర్తిగా స్వామివారు ఉన్నప్పుడు సైన్యాధ్యక్షుడు యొక్క అవసరం. కానీ ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా వేంచేసి ఉన్నారు. కాబట్టి సూత్రవతి జయాసమేతుడైనటువంటి విశ్వక్సేనుల వారు సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఈ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కమనీయంగా రమణీయంగా జరిగేటట్లుగా తన వంతు పాత్రోచిత్యాన్ని పొందుపరుస్తూ సభక్తిగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడు విశ్వక్సేనుల వారు. అందుకనే వేడుక మీరగ విశ్వక్సేనుడు అంటాడు హనుమాచార్యులు. వేడుకతో వచ్చాడు, ఆనందంగా వచ్చాడు, అందరినీ కలుపుకుని వచ్చాడు. అలా వచ్చినటువంటి విశ్వక్సేనుల వారికి ఆహ్వానం చేసి తర్వాత ఆయనకు సంబంధించిన కైంకర్యాలన్నీ సభక్తిగా నిర్వర్తించి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా పుణ్యావచన కైంకర్యాలన్నీ నిర్వర్తించిన తర్వాత యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం ఉత్సవార్థం పునరాగమనాయ చ అని సభక్తిగా నిర్వర్తించారు. తదుపరి ఇప్పుడు మనం వీక్షించేటటువంటి అంకురార్పణ. దేవతలను దిక్పాలకులను ఇక్కడ ఆహ్వానిస్తూ ఉంటారు. అగ్నిదేవుణ్ణి మాత్రం విడిగా ఆహ్వానిస్తారు హోమం దగ్గర. వరుణదేవుణ్ణి ఇప్పటికే ఆహ్వానించి ఉన్నారు. మిగిలినటువంటి దిక్పాలకుల్ని దేవతలను ఆహ్వానిస్తారు. ఆడరో పాడరో అచ్చరో జనులు అంటాడు హనుమాచార్యుల వారు. దేవతలంతా ఆనందంగా ఉన్నారు, అందరూ పారవశ్యంతో ఉన్నారు. ఒక పెండ్లి వేడుకల్లో ఉండేది ఆనందం. అలాంటి పెళ్లి సందడిలో ఎంత ఆనందం ఉంటుందో ఆ పెళ్లి సందడిలో ఉండే ఆనందాన్ని స్వామి మనకిప్పుడు చూపిస్తున్నాడు. ఇలాంటి విధానాన్ని మనం పొందుపరుచుకుంటూ స్వామిని వేడుకోవాలి, స్వామి అనుగ్రహాన్ని పొందాలి, స్వామే సర్వస్వం అనే భావన మనలో కలగాలి. అలా కలిగినప్పుడు ఇతడే రక్షకుడు అందరికీ అని అన్నమయ్య చెప్పినట్లుగా రక్షించే భగవంతుడు ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధనానికి సన్నద్ధమవుతూ భక్తులందరినీ కూడా రక్షిస్తాననే మాట కట్టుబడి కంకణధార నిర్వర్తించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ అర్చక స్వామి వారు స్వస్తి సూక్త అనుసంధానం చేస్తారు. ఆ స్వస్తి సూక్తంలో అనంతమావాహ్యామి నాగరాజమావాహ్యామి ఇత్యాదిగా మంత్రం పఠిస్తారు. అవన్నీ విని స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను అనుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. ఓం శేషమావాహయామి నాగరాజమావాహయామి సహస్రేషమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ధ్యాయామి ధ్యానస్వరూప్యామి ఆవాహయామి ఔపచారికస్థానస్వరూప్యావస్థజ్ఞాపతయామనార్తే పుష్పాణమూయామి ధూమాగ్రాభ్యామి దేవందర్శయామి గుణోభారవే జమ్ముగీవ్రతామూలవేదయామి శేషాయ నమః సుప్రీతః ప్రసన్నా వరదా భవంతో. ఓం స్వస్తినా నిర్వణః స్వస్తి భోజాజనోదనాదిన స్వస్తి ద్యావ ప్రథమేషు చేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో బ్రువంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరామసురగ్నే స్వస్తయే దేవా ప్రవస్వస్తయే స్వస్తి న రుద్ర ఆర్తం వజః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నే రేవతే
స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నాజదే కృతే స్వస్తి పంథా మనోజరేమ సూర్యా చంద్రమసా వివాపనర్దదాగ్నియా సంగామేమహే స్వస్తైనంతాక్షవరిష్ఠరే విమహర్బోధం అయసం దేవతానామసురగ్నింద్ర స్వస్తమానుహేమాహం భోజామాంగే సత్యాధ్యేయం మనసాజిరాజ్యం రైజవాణిశరణం ప్రపద్యే స్వస్తితం భాజే శుభయన్న అస్తో శుభగం శుభం. సకల శుభాలకు ఆలవాలమై సమస్త కళ్యాణగుణ సమ్మిళితమై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే భక్తులు ఆనందోత్సాహాలతో పిలుస్తూ ఉండగా అర్చక వరేణ్యులు రక్షాబంధన కైంకర్యం శ్రీవారి యొక్క దక్షిణ హస్తానికి ఉభయదేవేరుల వామహస్తానికి కంకణధార నిర్వర్తించడానికి గాను స్వామి యొక్క దివ్య చరణ అరవిందముల చెంత కంకణములను ఉంచి సంకల్ప విధానాన్ని అనుసంధానం చేసుకుంటూ అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యాలను నిర్వహించడానికి గాను పరమ పవిత్రమైనటువంటి తులసిని స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి విష్ణుప్రియ అని పిలుస్తారు తులసిని. ఆ తులసిని స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత సమర్పిస్తూ స్వామిని అర్చనా విధానంతో అర్చిస్తూ అర్ఘ్యపాద్యాచమనే స్నాన శుద్ధ జలపాత్రలనే పంచపాత్రల్లో తులసిని ఉంచుతారు. ఎప్పుడైతే తులసి యొక్క స్పర్శ కలుగుతుందో అది తీర్థము అని పిలువబడుతుంది. అందుకనే సకల తీర్థాల నెలవైన సప్తగిరిని సప్తాచలాధీశ్వరుడు యొక్క నిత్య కళ్యాణం జగద్హితాన్ని లోకహితాన్ని కాంక్షించి అర్చకవరేణ్యుడు సభక్తిగా ముందు తనను తాను అనుసంధానం చేసుకుని, ఎందుకంటే అర్చక సాక్షాత్ చరరూపీన సంశయ. ఇదిగో చూడండి, తులసిని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పాత్రలో ఉంచటం ఇది ఇప్పుడు తీర్థము అనబడుతుంది. దీని ద్వారా అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలు సమర్పిస్తారు. ఇదంతా రక్షాబంధనంలో ఒక భాగం. ఇక స్వామివారు రక్షిస్తాడు అనేటటువంటి విధానాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఆనాడు అంతమందిని రక్షించి ఈనాడు ఇంతమందిని సంరక్షించడానికి సర్వసన్నద్ధమైనటువంటి ఓ వెంకటాచలపతి, ఓ శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాదికి నీవే శ్రీరామరక్ష. శ్రీరామ అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి ఒక్కసారి శ్రీమద్ రామాయణం లోపలికి వెళ్ళి చూద్దాం. విభీషణుడు వచ్చాడు, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని వేడుకున్నాడు. వెంటనే రామచంద్రుడు శరణివ్వాలని చూస్తున్నాడు. వానర్రాజైనటువంటి సుగ్రీవుడికి సందేహం వచ్చింది. ఇతడు శత్రుపక్షం వాడు కదా అనేటటువంటి భావన వ్యక్తపరుస్తున్నాడు. సాక్షాత్తుగా మనకు ప్రత్యక్ష శత్రువు అయినటువంటి రావణాసురుడు సోదరుడు కదా. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్న మాట ప్రతి ఒక్కళ్ళ మదిలో, హృదిలో, ఎదలో నిండారి మెండారి ఉండవలసినటువంటి మాట. ఆయన ఒకటే మాట చెప్పాడు, వాల్మీకి పలికించాడు. అనయేవ హరిశ్రేష్ఠ అంటూ మొదలుపెట్టి, ఓ సుగ్రీవా, ఇప్పుడు వచ్చింది విభీషణుడు, నువ్వు చెప్పినట్టుగా మన శత్రువైన రావణాసురుడు సోదరుడు. నేను శరణివ్వాలనుకుంటున్నాను. నీకు సందేహంగా ఉన్నది. ఒక్క మాట చెబుతాను విను. ఎదివా రావణం ఎది. సుగ్రీవుడే కాదు, మరి అంగదుడే కాదు, జాంబవంతుడే కాదు, హనుమంతుడే కాదు, ఇంతమంది చూస్తున్నప్పుడు నేను సుగ్రీవుడి నీకు చెబుతున్నటువంటి మాట ఏమంటే, ఈ విభీషణుడికే కాదు, సాక్షాత్తుగా అయిన సోదరుడైనటువంటి అగ్రజుడైనటువంటి రావణాసురుడే వచ్చి శరణు వేడినా మన ప్రత్యక్ష శత్రువు, శరణివ్వటానికి సిద్ధంగా ఉన్నాను సుమా అని చెప్పాడే. అది నిజంగా శరణాగత వత్సలుడైనటువంటి మహానుభావుడు. ఇది గొప్ప విషయం కూడాను. ఒకరిని క్షమించడం అనేది ఉదాత్తమైనటువంటి గొప్పతనం. అలాంటి గుణాన్ని వెంకటేశ్వర స్వామి ఇప్పుడు బాగా అనుసంధానం చేసి తన దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తించుకుని అందరినీ రక్షిస్తాననే మాట కట్టుబడి కొండపైన నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి జనుల ప్రత్యక్ష ప్రసారంలో కనబడి అందరినీ అనుగ్రహిస్తుంటే, ఇక అమ్మవారు
స్వామివారిని ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటారు. నిత్య అనపాయిని అంటారు కూడాను. శుక్రవారం కదా, అమ్మవారిని దర్శించుకుంటూ లక్ష్మీ రమణ గోవిందా, ధాత్రి రమణ గోవిందా అని వేడుకుంటూ ఒక్కసారి అమ్మవారి వైభవాన్ని, శ్రీదేవి అమ్మవారిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ సూక్తం చెప్పట్లేదు. కాబట్టి అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొంది, అమ్మవారి ద్వారా స్వామివారికి మన విజ్ఞాపనలన్నీ చెప్పుకున్నప్పుడు స్వామి విని మనని రక్షిస్తాడనేటటువంటి భావనను మనలో కలగటానికి గాను అమ్మవారు కూడా కంకణ ధారణ చేసుకోవటం. తర్వాత మరొక దేవేరి భూదేవి, మేదిని దేవి వసుంధరా వేదం చెబుతూ ఉన్నది. ఎన్నో ప్రాణులకు ఆధారమైనటువంటి తల్లి, ఎవ్వరూ నిరాధారులు కాదు అని చెప్పేటటువంటి భూమాత, సకల సంపత్ సమేత. అందుకనే వందే భారతమాతరం అని ఎందుకు చెప్తున్నాం మనం? ఈ భూమాతను ఎందుకు తెలుస్తున్నాం? భూమాత యొక్క గొప్పతనం వాత్సల్యపూర్ణాంధరాం అన్నారు. వందే భారతమాతరం వాత్సల్యపూర్ణ, వాత్సల్యం కలిగినటువంటిది భూమాత. అందరికీ అవకాశం ఇస్తుంది. వీరు వారు అనేటటువంటి విధానంలో అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేటటువంటి భూమాత. తర్వాత అర్చక స్వామి వారు కూడా సభక్తిగా వారు కూడా కంకణధార నిర్వర్తించుకున్నారు. ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షించే భాగ్యం భక్తులకు కలుగుతూ ఉన్నది. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ వీరు పఠించే మంత్రాలు వింటూ, మధుపర్కాన్ని సమర్పించి తెరపట్టేటప్పుడు సంకీర్తన వింటూ శ్రవణ భక్తిని ప్రదానం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. उपावरो अग्निधाय गुणानो हविदादे निहोदासत परिजे ऐते मनस्वा नमते मनस्वा सरस्ते मनस्वा असवरेह निम्बरको दिवसमहे योन प्रचोदया आदे ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्तादे यो देनाभः ओम प्रजापति मवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भर्त्या सोमो दीर्घं यज्ञां मवाहयेन्द्र मवाहयामि सोमाय नमः सर्वोपचारेण भर्त्या ब्रह्मणोदश्यामि अनसर्वानस्तोमं प्रोक्ष्य पात्रादानामाधाय पशोस्वर्यस्य रश्मिभिः अबोधाग्रे प्रोक्षितास्तां विष्णोस्तुपोजप्राच्या विष्णोस्तोपोजे दक्षिणदा विष्णोस्तोपोजे वेद विष्णोस्तोपोजे पश्चिमसोदत्तां विष्णोस्तोपोजे सुदासे ध्रुवासे ध्रुवासे ओम प्रोक्ष्यां भर्गो देवस्तेमहे देवन प्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि इन्द्रमवाहयामि असुरमवाहयामि वरदानमवाहयामि रुद्रानमवाहयामि अवमुपासुरस्य ओम श्री महाविष्णुमवाहयामि वरुणमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानमवाहयामि अश्विनमवाहयामि उषाणमवाहयामि कक्षमवाहयामि कक्षसोमवाहयामि उपासकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यमात्रे प्रजापतिरूपामि तृप्तिनश्चयामि निर्भयश्चयामि सूर्यसरस्मै स्वाहा वासुकिक्वाणामस्तेन भवतु सूर्यसरस्मै स्वाहा कर्तुम्बादायित्वाम् अक्षताम् अभ्यर्च्याम् आद्यां चरुभिः इंद्राय नमः देवाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः यादवेशे नमः वैश्वानराय नमः सर्पणे नमः अग्निपुरुषाय नमः अग्नेयमनस्वा नमतेमनस्वा
सरस्वती देशौ यप्रसोभाकरसं पूर्णार्वादे मुहूर्तं सुमुहूर्तं महान्तोनिगुण्हन्तम् आगच्छाम वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय शानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपमुपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा अश्वभ्यां स्वाहा ओष्णे स्वाहा अक्षाय स्वाहा अटलोमाय स्वाहा अपादिकाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा अन्याविहार्यां दुर्गाग्रहेत्वां सर्वविहार्यां ओम भो स्वाहा ओम भव स्वाहा ओम समस्वाहा ओम भूर्भुवः स्वाहा अग्निर्मग्रस्ताः दशविधप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य पुदेव प्रजोत्तमस्य श्रीमद्ग्राण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभवनिराजवेदस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे पुराणदोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अदो देवाय वैष्णवं होष्ये अग्दे मन्नस्वा सरस्य मन्नस्वा तजप्रतो वा अदो देवावन्दनाय द्वाविजयक्रमे पृथिव्या स्मृतरामे स्वाहा इदं विश्वविजयक्रमे त्रेधाय देवदं समूढमस्य भागं श्रेय स्वाहा त्रेणविधाचक्रमेश्वर गोपा अदाभ्यः सर्वधर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि वस्त्रयतो प्रधानमन्त्रेन्द्रस्य जसगां स्वाहा तद्विष्णात् परमं पदकं ददा वसन्ति दोर्या तमेव चक्षुरादिरग् स्वाहा तद्व्यप्रासो भञ्जमो जाग्रवाणं स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम उपक्रमः ओम भूर्भुवः स्वाहा उपक्रमः अवतेरवगस्ताः अनवतेरवगस्ताः सरस्वतेरवगस्ताः प्रासावेः ஏம்பா கூச்ச வச்சிருக்கியா கூச்சம் సరిని కొమగడాయ చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరిని కొమగడాయ కలలు నీకిపుడే నిక్కలలాయనే నెలతని నోములు నేడే ఫలించగదే కలలు నీకిపుడే నిక్కలలాయనే పలికి
సగినాను అతి వచ్చగలవే తలచగాని విభుడు తానే ఇందువచెను పలికిన సగినాను అతి వచ్చగలవే తలచగాని విభుడు తానే ఇందువచెను చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ తొల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే తొల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే చెల్లుబడి నీ పదము చేకూడెగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చెల్లుబడి నీ పదము చేకూడెగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ రాజరాజమాన శోభన శోభమాన కళ్యాణ దేవాదర ప్రస్థానకస్య నిఖిలకుమారమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవనన్మిత సంతానోధ్యాన పరివృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురగద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధురూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రముత శక్త్యా ప్రేమానస్య మహాజలోకస్య మధ్యే పరిబ్రహ్మమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార ప్రదేయ తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండ మండలే ఆధారవ్యక్త గౌర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతదేవ దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే బోర్లాక భవర్లాక సవర్లాక మహర్లోక జనోలోక తపాలోక సప్తలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండ చండార్తంబార్తం విదే లోకాలోకే జమనైదే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తై దీపైర్దీపదే మాహేంద్రావే సప్తగణ పర్వత విరాజితే యమగౌడారి మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతికే పంచాశత్కోచర విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే పండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే పూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం
నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధమోక్ష ప్రసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధార శక్తి ఉహారసారమహే మృగ్వత్రమనేజికాస్తభామహే గురుచాతుర్లక్ష ప్రమాణామహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికరసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంఖ్యచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేన స బార్హస్పత్య భారద్వాజార్య ప్రధాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేన చ బార్హస్పతి భారద్వాజ చార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోత్యాదివసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేన చ బార్హస్పతి భారద్వాజ కార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాయ మకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేన చ బార్హస్పత్య భారద్వాజ కార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయూర్హార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుజ సమాత్మరణ సోత్రోద్భవస్య సకల వేద శాకాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణివచార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసనీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావస్యారైత్రవత్య ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో గృహంతో ముహూర్తోస్తు. జగత్ కళ్యాణకారకుడు జగదానందకారకుడు. జగదానందకారక అంటాడు త్యాగరాజస్వామి గారు. జగత్తులో నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంటుంది భక్తులారా? స్వామివారి యొక్క దర్శనం వలన ఉంటుంది, స్వామివారి వైభవాన్ని వినటం వలన ఉంటుంది, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించడం వలన ఉంటుంది. ఆ నామమే గోవిందనామం అయినప్పుడు అర్చకవరేణ్యులు సభక్తిగా మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నప్పుడు ఒక్కసారి పిలుద్దాం స్వామివారిని అమ్మవారిని కలిపి. శుక్రవారం కూడాను మాంగళ్యాలను దర్శిస్తున్నాం కూడాను, అందుకనే పిలుద్దాం. మాంగళ్యాలకు తిరుమంజనం జరిగే సమయంలో పిలిస్తే మరింత ఆనందంగా ఉంటుంది. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. త్రికరణ శుద్ధిగా గోవిందనామంతో వేడుకుంటూ మాంగళ్య పూజను వీక్షిద్దాం. ఎందుకంటే ఈరోజు విశేషం శుక్రవారం అయి ఉండటం వలన
లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అందుచేత ప్రతి ఇంటా లక్ష్మీ పూజ నిర్వర్తిస్తారు. లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చక్కగా అనుకుంటారు. అమ్మవారు ఆవిర్భవించింది కూడా విశేషమైనటువంటి క్షీరసాగర మథనములు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు కవ్వముగా మందర పర్వతము, తాడుగా వాసికి ఉన్నప్పుడు ఆ పర్వతము మునిగిపోతుంటే కూర్మావతారంతో నారాయణుడు అడుగున ఉండి కాపాడుతూ వచ్చాడు. ఆ క్షీరసాగర మథనం జరిగేటప్పుడు కామధేనుము, కల్పవృక్షము, ఐరావతము ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తే దేవేంద్రుడి చెంత లోకహితం కోసం ఉండటం జరిగింది. సూర్యచంద్రులు ఆవిర్భవించారు. చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత అన్నట్టు కాలగమనానికి నిర్దేశించారు. అందుకనే సౌరమానమని చాంద్రమానమని మనం చెబుతూ ఉంటాం. దాని తర్వాత భరమ భయంకరమైనటువంటి కాలకూట విషం పుట్టింది, హాలాహలం. ఆ గాలికే మనుషులు ఇబ్బంది పడేటటువంటి, అందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అప్పుడు సాక్షాత్తుగా పరమేశ్వరుడు దిగివచ్చి హాలాహలాన్ని, కాలకూట విషాన్ని భక్షించాలని సిద్ధపడుతున్నాడు. ఇక్కడ పోతన గారు భాగవతంలో క్షీరసాగర మదన సందర్భంలో ఒక మాట చెప్పాడు. మింగెడిది గరళమనియును, మింగెడివాడు తన విభుండనియును. ఆ విషాన్ని తన భర్తే మింగటానికి సిద్ధపడుతున్నాడని తెలిసి కూడా మింగమనే గౌరీ, ఆ అమ్మవారు పార్వతీదేవి ఆ గరళాన్ని మింగమని పరమేశ్వరుడికి చెబుతోందంటే మాంగళ్యంబును తామదిని ఎంత నమ్మినదో కదా. నిజమండి, మాంగళ్య బలం చాలా గొప్పది. అందుకనే శివునిచే గరళంబు మింగగ చేసే పార్వతి మాంగళ్య బలము చేత. ఆ తర్వాత అమృతం ఆవిర్భవించింది. ఆ అమృతంతో పాటు అమ్మవారు కూడా వచ్చింది. తలుకు బెళుకుల కాంతి తలుకులేన, తలుకు బెళుకుల కాంతి తలుకు మరియ, తలుకు బెళుకుల కాంతి తలుకులప్ప, తలుకు బెళుకుల తోడ లచ్చి పుట్టే అత్త తెలుగు నుడికారం ఇది. దాని పక్కనే చెబుతాడు పోతన గారు భాగవతంలో. అమ్మవారి ఆవిర్భావాన్ని శుక్రవారం కదా ఈరోజు. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల పోవర్ధంపు పెన్నిక్క చంద్రుతో పుట్టువు భారతీగిరిసుతలతో నాడు పూబోణి తామరలందుండెడు ముద్దరాలు జగన్మన్నించిల్లాలు భాసురతన్ లేబున్ వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్. ఎప్పుడైతే అమ్మవారు ఆవిర్భవించిందో ఆ క్షీరసాగర కన్యక లక్ష్మీదేవి రెడీగా ఉన్నాడు. స్వామి సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడు ఏ విషయమైనా కరెక్ట్గా ఉంటాడు ఆయన. ఆయన వెంటనే వచ్చి ఆ అమ్మవారి యొక్క కరకమలాన్ని పట్టుకుని పాణిగ్రహణం చేసుకుని ఆ సాగరుడికి, సముద్రుడికి కన్యాదాన ఫలాన్ని ఇచ్చి లక్ష్మీనారాయణుడయ్యాడు. అలా జరిగింది అక్కడ లక్ష్మీ కళ్యాణం. అందుకనే శుక్రవారం రోజున లక్ష్మీ కళ్యాణము పాడదమిది మేము లక్ష్మీనారాయణులే లలనవు నీవును అనేటటువంటి సంకీర్తన మరి మన భాగ్యవశాన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రత్యక్ష ప్రసారంలో కనుక వినిపించగలిగితే ఈ లక్ష్మీ కళ్యాణం అనేటటువంటి సంకీర్తనే చాలా విలక్షణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా అమ్మవారి ఆవిర్భావ వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ వినే భాగ్యాన్ని పొందుతాం. తర్వాత మాంగళ్య పూజ సభక్తిగా, ఎందుకంటే స్వామి సామాన్యుడా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అచింత్యద్భుత నిత్య యవన శోభావలావణ్య తేజో రత్నాకరుడు, నవమోహన సుందర మందహాసుడు. అలాంటి స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణ, జగత్ కళ్యాణ కారకం. కొద్దిసేపట్లో అర్చక స్వామివారు పఠిస్తారు. లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ అనే పదాలను వినియోగిస్తూ ఆ మాంగళ్యధారణ జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు చూస్తే మనం అర్ఘ్యపాద్యాచమనేది కైంకర్యాలతో మాంగళ్య పూజా కార్యక్రమాన్ని సభక్తిగా నిర్వర్తిస్తున్నారు. మరి అలనాటి జానకరాముల కళ్యాణం, మరి అదేవిధంగా రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం, ఇక్కడ మలయప్ప స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేతుడై నిర్వహించిన కళ్యాణం ఏదైనా తరములు మారినా అవతారములు మారినా భగవంతుడొక్కడే భక్తులకు వసుడు. కాబట్టే నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరంబని చేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్. కులశేఖర్ల వారు చెప్పారు, జిఫ్ఫే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం అని. అందుకని
భగవంతుడు మనకి చేతులు ఇచ్చింది నమస్కరించడానికి, నోరిచ్చింది గోవింద అంటానికి, చెవులిచ్చింది వినటానికి, మనస్సు ఇచ్చింది ధ్యానించడానికి, చేతులు ఇచ్చింది నమస్కరించడానికి. నమస్కారం అంటేనే వందనం. వందనమిత్తు ఆహరికి వందనమిచ్చద చక్రధారికి వందనమిత్తు వెనునకు. చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తితో వేడుకుంటాను, స్వామి అమ్మవారు ఇద్దరిని కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాను అని లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఆనందిస్తున్నటువంటి శుభవేళ. మాంగళ్య పూజని సభక్తిగా ప్రతి ఒక్క కైంకర్యాన్ని కూడా ఆధ్యాత్మిక భావనతో నిర్వర్తిస్తూ మనము స్వామివారి చెంతనే ఉన్నాము, స్వామివారు మన వెంటనే మన ఎదుటనే ఉన్నారనే భావన భక్తులకు కలిగేటట్లుగా నిర్వర్తిస్తున్నారు. అర్చక స్వామివారు సభక్తిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మంత్రాలను వినేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు కలగబోతూ ఉన్నది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం అన్నారు. కాబట్టి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని వీక్షించి మాంగళ్యాలను దర్శించి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే సమయం ఆసన్నమవుతున్నది. భక్తులారా, సర్వసన్నద్ధమై ఉందాం నమస్కారం చేసుకోవటానికి, అమ్మవారికి విజ్ఞాపనం చేయటానికి కూడా. ఇది చాలా విశేషమైనది. అదిగో స్వామివారు మెల్లమెల్లగా 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 మన ఎదుటికి మన చెంతకు మనకు దగ్గరగా వస్తూ ఉన్నారు. ఆ వచ్చే స్వామిని దర్శిద్దాం, అమ్మవారిని వేడుకుందాం. కౌస్తుభమణి రత్న కాంచనహారంబు వరమున శృంగార భరముగాగా లక్ష్మీరమణ గోవింద ధాత్రీరమణ గోవింద. మాంగళ్యాలను దర్శిద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అని ప్రపత్తితో వేడుకుందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. హలో దేవే మక్షగే మహాధరణే మహాగదిష్ట మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంఠే భద్నామ శుభగే కంఠే వశరదాం సదం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్నామ శుభగే కంఠే వశరదాం సదం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరా స్కందారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంఠే భద్నామ శుభగే కంఠే వశరదాం సదాం మాంగళ్యదాన ముహూర్తస్య ముహూర్త మహాంతో నిగృహంత సమహోర్తోస్తు. గోపాయ యజసభ్యాస్తవ సదః తానింద్రియావదత్పురం సర్వమాయరుపాదురాం అహే భద్రయ మంత్రన్మే గోపాయ యముజయ శ్రియయదామిజః హృదస్సావానియోగం జయ సాహస్రేణమృతాసుతాం ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భోర్భవ శుభ స్వాహా ఐదేర్వగస్తాః దేవదేవ ప్రాసామి. దేవసవిద ప్రాసామే పురుషోత్తమోడే బ్రహ్మాండ నాయక శ్రీభాసవేదస్య శ్రీశ్రీవాస్వామినః వైవాహికోస్వకర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే గుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోష్కే ఐదే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా ప్రతోభా అదో దేవావంతునాయ ద్వాదశక్రమే పృథివ్యా సృతరామే స్వాహా ఇదం విష్ణుజక్రమే త్రేదాయ దేవదం సమో నమస్య భాగం సురే స్వాహా త్రేణ విరాజక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణుకర్మాణి వస్త్రయతో ప్రధానపదే ఇంద్రస్య సగాం స్వాహా తద్విష్ణాత్ పరమం పదగం దదావస్యంతే సూర్యః తమేవ చక్షురాజరగ్గ స్వాహా తద్వ్యప్రాసో విభంజమో జాగ్రవాగం సస్యవందదే విష్ణోర్య పరం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా
ఓం భవస్వాహ ఓం సమస్వాహ ఓం భూర్భువస్వాహ ఐతేర్వగస్తాః యజుదప్రాసావేః అస్రేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమసకిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభో విలాసవేదస్య శ్రీశ్రీనివాసస్వామినः వైవాహికోస్వకర్మాంగం ఉపరిష్టాంతో మోక్షే ఐదేవన్నస్వా హృదయమన్నస్వా సరసేవన్నస్వా ప్రసోభా యశ్రమగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేనాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ ప్రజాపదే స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ యరందుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ గౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ तेजो देवी स्वाहा समिधसे तेजो से देवी स्वाहा सबसे वर्तुनेवाय स्वाहा सूर्य वर्तुनेवाय स्वाहा वायुमदेवराम देवी स्वाहा ब्रह्मण्येवा वर्तुनेवाय स्वाहा सप्त एकवाद प्रियाणि सप्तहोत्राधात्वानि इमानज्ञान कृतेन स्वाहा इमानज्ञान कृतेन पूर्णादिभावदे स्वाहा अग्निभक्तज्ञ स्वाहा वेदभक्तज्ञ स्वाहा पृथ्वी भक्तज्ञ स्वाहा ओषधर्वाप्तज्ञ स्वाहा अग्निज्येर्णं वेदज्येर्णं दहोज्येर्णं पृथ्वे ज्येर्णं समद्वा हविषाहुतेन आद्यतेजं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमान् जुहोति पूर्णाहुतिः पूर्णाय मुहूर्तस्य मुहूर्त महां तो निगृह्णन्तो मुहूर्तोऽस्तु अग्निस्तृप्तदा जौस्तृप्तदा पृथ्वे तृप्तदा ब्रह्माग्रस्ताः देवसौधप्रासावेः पौत्रं पौत्रं मे भूयां स्वाहा पूर्णं पूर्णं मे भूयां स्वाहा राज्यां दक्षिणायां वेत्वां अधरायां राज्यां विष्णु सदनमसि ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तां वोषधयो विश्वभेजरस्वाहा बुधस्मादेतते भस्ममालिप्या भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् श्रयाग्निर्भोधः आदित्यः सोमो नमः त्रयार्षं दमदग्नित्रयार्षं कास्तमग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टावयोपवस्थानमूर्त्यै तरादर अहेरणाय दक्षते योमस्तुवदभोरमस्तस्तवादयदेनः हृदयेन मातरः जन्मदा आपो जनयदाजनः व्यवस्थय स्वान्तरिक्षयदस्वा पृथिव्या सम्भवर्चसमसे ब्रह्मवर्चसायत्वा अनुरजीनाम् आपो जनयदाजनः ॐ सुमेश्वरस्तमे ज्ञोपगे नमस्य भगवान् तृप्त्यदान् नमः कायेन वाचा मनसेन्द्रियर्वा विद्यात्मना वा प्रकृतिभावा साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्माण्डमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्येश्वराय नमः गुडोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమకైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తించి అర్చక స్వామివారు చివరగా ఒక మాట అన్నారు, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని. నిజమే, మరి భగవంతుడికి చెందాలి. మనలో ఒక ఆధ్యాత్మిక తృష్ణ కలిగినప్పుడు అది కృష్ణార్పణం అనే మాటకు సార్థకదు. అందుకనే కృష్ణాదేవ సముద్దితం జగదిదం కృష్ణస్సు దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమాం అంటాడు కులశేఖర్ల వారు. తర్వాత కైంకర్యం
వీక్షించబోతున్నాం వారణమాయిరం సాంప్రదాయబద్ధమైన కైంకర్యం గోదాదేవి స్వప్న వృత్తాంతం. తల్లేమో తులసి, తండ్రేమో పెరియాళ్ళవారుగా పిలువబడే విష్ణుచిత్తుల వారు. మరి అలాంటి విధానంతో ఆధ్యాత్మిక భావన కలిగి ఒకనాటి రాత్రి కలగని ఆ కలలో స్వామి 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలివచ్చినట్టుగా గ్రహించి ఆ కళని ఇళ్లలో నిజం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తమురాలు కాబట్టే గోదా తస్యైర్ నమ ఇదమిదం భూయయేవాస్తు భూయ అని. అందుకనే యతిరాజ సహోదరి అనే పేరు కూడా ఉన్నది మీకు. సాక్షాత్తుగా భాష్యకారుల్ని కోయిలన్నా అని పిలిచి ఆనందపడిందట. అలాంటి కౌటుంబిక జీవన వ్యవస్థ కలిగినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని మనం వీక్షించాం. తరువాత పుష్పమాల పరివర్తనం. శ్రీరంగానికి భోగమంటపమని, అదేవిధంగా కాంచీపురానికి త్యాగమంటపమని, మేల్కోటగా పిలువబడే తిరునారాయణపురానికి జ్ఞానమంటపమని ఎలా పేర్లున్నాయో తిరుమలకు పుష్పమంటపము అని పేరు. ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి అమ్మవారి కైంకర్యానికి వినియోగించబట్టం చెప్పుకోదగినటువంటి విశేషం. అందుకనే ఈ పుష్పమాల పరివర్తనంలో స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి పరస్పరము పుష్పమాలను సమర్పిస్తూ భక్తులంతా కూడా తన మానసిక, ఆధ్యాత్మిక, ధార్మిక, భావనాయుక్తమైనటువంటి విధానంతో తమ హృదయ సరస్సులో ఆవిర్భవించినటువంటి గోవిందనామ వాక్సుమాలను స్వామివారి చరణారవిందముల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నారు. వారందరి కోసం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద అని వేడుకుంటూ ఈ పుష్పమాల పరివర్తనాన్ని వీక్షిస్తున్నాం. ఒకటే చెబుతున్నాడు స్వామివారు అమ్మవారితో కలిసి పుష్పమాల పరివర్తనం ద్వారా భక్తులారా అర్థం చేసుకుని, పరమార్థం తెలుసుకుని కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తే పారమార్థిక చింతన కలుగుతుంది, తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు అనటానికే ఈ పుష్పమాల పరివర్తనం. ఎందరెందరో భక్తులు వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి వారందరి ఇంట శ్రీ వెంకటేశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని, స్వామివారి అనుగ్రహం అందరి భక్తులకు లభించాలని శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ప్రపత్తితో వేడుకుంటూ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సంకీర్తనలో ఉన్న మాధుర్యం, అన్నమయ్య ఆ ఒక్క సంకీర్తనతో తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణం ఎక్కడ జరిగినా ఇది వన్నె తెచ్చినటువంటి సంకీర్తన, వాసిగాంచినటువంటి సంకీర్తన. అలాంటి తలంబ్రాల కార్యక్రమంలో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సంకీర్తన వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనకు కలగబోతున్నది. వీక్షిద్దాం, విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే.
బిరుదు